విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మరికొద్ది సేపట్లో పెద్దలు సిఎల్పి నాయకులు పాదయాత్ర చేసుకుంటూ ఈ ప్రాంగణానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి బయట ఉన్న పబ్లిక్ అంతా కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్నట్టు ఒకసారి వెనకాల ఉండేటువంటి వాళ్ళు ఈ పక్కల కొన్ని కుర్చీలు ఉన్నాయి, నిల్చున్న వాళ్ళందరూ ఈ పక్కన ఉన్నటువంటి ఆ కొన్ని కుర్చీల్లో ఆ కార్నర్లో ఉండేటువంటి కుర్చీల్లో కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ వెనకాల చాలా మంది నిల్చొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ ముందు ఈ పక్కల ఒక సైడు అక్కడ ఉండేటువంటి కుర్చీల్లో కూర్చోవాల్సిందిగా కోరుతూ సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు నదీం జావేద్ గారు ఏఐసిసి సెక్రటరీ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు జిఎంఆర్ గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకు, పీపుల్స్ మార్చ్ ఆదిలాబాద్లో మొదలుపై ఈరోజు జడ్చర్ల వరకు వచ్చినటువంటి పెద్దలు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి పాదయాత్ర కొనసాగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆన్ ద వేలో ఉన్నారు, రాబోతున్నారు. ప్రతి ఒక్కరికి అధిక పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గత వచ్చే 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఏదైతే ఈ రాక్షస పాలన ఉందో, రాక్షస పాలన అంతమొందించబోతోంది. రాక్షస పాలన పోయి రామరాజ్యం రాబోతుంది. రామరాజ్యం వస్తే ఏదైతే ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారో, ఆల్రెడీ నిన్న మొన్న మనం చూసినాం. ఈ రోజు వరకు వర్ష దాకిడికి రోజు రైతులు ఇబ్బందులు పడుతుంటే, రైతులు పడుతున్నటువంటి ఏదైతే గోదాముల ముందు ఉన్నటువంటి గంజిలలో ఉన్నటువంటి వడ్లను కొనే పరిస్థితి ఈ రోజు వరకు కూడా లేదు. అదే రైతులకు వరంగల్ డిక్లరేషన్ ద్వారా మేము చెప్పినాం, ఖచ్చితంగా గిట్టుబాటు ధర ద్వారా రైతులకు న్యాయం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టునే ఉంటుంది. దాంతోపాటు విద్యార్థులకు కేజీ టు పీజీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ రోజు వరకు ఎక్కడ కేజీ టు పీజీ అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా IIITల దగ్గర నుంచి కేజీ టు పీజీ వరకు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మొన్న హైదరాబాద్ డిక్లరేషన్లో చెప్పినాం. యువకులకు కానీ రాబోయే రోజుల్లో ఉద్యోగం కోసమే ఈరోజు తెలంగాణ ఉద్యమం నడిచింది. నాకు కాకపోతే నా తమ్ముడికో, నా చెల్లికో, నా అన్నకో, నా బంధువుకో ఉద్యోగం వస్తుందన్న ఆలోచనతో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే ఈ రోజు వరకు ఉద్యోగాలు ఫిల్ చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఒకటి ఆలోచన చేయండి. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మీ అందరూ ఒక్కటి ఆలోచన చేయాలి. పెద్దలు కానీ, పిల్లలు కానీ, యువకులు కానీ, ఆడవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యువకులకు అందరికీ ముఖ్యంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి 1,60,000 రూపాయలు బాకీ ఉన్నాడు. పెద్దలు బట్టి విక్రమార్క గారు వేదిక మీదకి రాబోతున్నారు. బట్టి విక్రమార్క గారికి ప్రజలందరూ చప్పట్లతో స్వాగతం పలవాల్సిందిగా నిలబడి అందరూ గత 60 రోజులుగా చేస్తుంటే జనం పీపుల్స్ మార్చ్.